హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పటివరకు రెస్పాన్స్ షీటు మీరు చెక్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే చెక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్స్ అనేది అయితే వస్తున్నాయి. మీకు ఒకవేళ లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గ్రూప్లో జాయిన్ అయితే నేను ఆ గ్రూప్లో లింక్ పెట్టాను అనమాట. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొట్టేసి మీరు అక్కడ లాగిన్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్గా మీరు చూసుకోవచ్చు, నిన్న చెక్ చేసుకున్న వాటిలో చాలా వరకు స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేశారు, కామెంట్లు చేశారు. అన్న 30 మార్క్స్ వచ్చాయి, 31 వచ్చాయి, 32 వచ్చాయి అన్న, మార్క్స్ యాడింగ్ ఉన్నాయా, మేము క్వాలిఫై అవుతామా అన్న, ఎలా అని చెప్పేసి అయితే చాలా వరకు స్టూడెంట్స్ అయితే నాకు కామెంట్ చేశారు. అయితే ఇక్కడ వీళ్ళందరికీ కూడా నేను ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఇక్కడ ఎవరికైతే సరే మనకు తెలిసి ఆల్రెడీ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 40 మార్కులు అనమాట. ఇక్కడ 30, 31, 32, 33 వీళ్ళందరూ మరి క్వాలిఫై అవుతారా అన్న, 20 వచ్చిన వాళ్ళకి ఎట్లా అన్న అని చెప్పేసి అయితే చాలా వరకు అడుగుతున్నారు కదా. మనకి ఇప్పుడు ఏవైతే మార్క్స్ ఉన్నాయో, ఇప్పుడు మనకు వచ్చిన మార్కులు ఉన్నాయో వీటిలో వచ్చేసి మనకి నిన్న వచ్చిన రెస్పాన్స్ షీట్లో ఏవైతే తప్పు క్వశ్చన్స్ ఉన్నాయో నేను చాలా వరకు చూశాను అనమాట. ఆ తప్పు యొక్క క్వశ్చన్స్ని మేము అన్నీ నోట్ చేసుకొని వాటిని మనం అయితే మళ్ళీ రెస్పాన్స్ షీట్లో అయితే మనం అయితే వాటిని అయితే పెట్టాల్సింది ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మేము వాటిని అప్డేట్ కూడా చేయడం అయితే జరిగింది. మీకు ఆ క్వశ్చన్ లిస్ట్ కావాలన్నా, వివరాలు కావాలనుకుంటే సరే తప్పకుండా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు అక్కడ ఆ గ్రూప్లో మీకు ఏవైతే ఇక్కడ ఉన్నాయో క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని నేను పెట్టాను అనమాట. మీరు ఆ క్వశ్చన్స్ చూసి మీరు వాటిని అయితే అప్డేట్ చేస్తే మీకు తర్వాత ఆ రిజల్ట్లో మీకు ఈ మార్క్స్ అనేవి యాడింగ్ అయ్యి అయితే రావడం అయితే జరుగుతుంది. దాని గురించి కూడా నేను ఎలా పెట్టాలి ఏంటి అని కూడా ఇంకో వీడియో కూడా చేస్తాను. ప్రస్తుతానికైతే మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇలా ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళందరికీ కూడా మార్క్ యాడింగ్ అయితే ఉంటుంది. నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ అవుతాయి తప్పకుండా. మీకు ఇక్కడ మార్క్స్ యాడ్ అవ్వగానే మీకు ఇక్కడ రిజల్ట్స్ కూడా ఈసారి అయితే మంచిగానే వస్తాయి. కాలేజెస్ కూడా మంచి కాలేజెసే ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి మొత్తం నేను కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా చెప్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.